హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. భవిత నువ్వు చెప్పు, మామూలుగా వన్స్ నువ్వు నిద్రపోయిన తర్వాత మధ్యాహ్నాలు ఎక్కువ నిద్రపోతావా, నైట్ నిద్రపోతావా? నైట్ మాత్రమే నిద్రపోతావు, మధ్యాహ్నం ఎప్పుడు పడుకోవు? అసలు ఎప్పుడు పడుకోలేదా మధ్యాహ్నం నువ్వు? భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి అట్లాగే ఇప్పుడు సరే. నైట్ నిద్రపోయిన తర్వాత నీకు తెలుసా, నువ్వు నైట్ నిద్రపోయిన తర్వాత నువ్వు ఒక సర్ప రూపంలో బయటికి వెళ్ళిపోతావు అని చెప్పి నీకు తెలుసా? తెలుసు, గృహలో ఉంటది, ఆ గృహలోకి మాత్రం నేను వెళ్తాను. ఓకే, ఆ గుడి ఎక్కడ విజయనగరంలో ఉంది, అక్కడికేనా నువ్వు వెళ్ళేది ఆ రూపంలో? ఇంకోటి అంటే హైదరాబాద్ లోనేనా? కాదు, ఏ ప్లేస్ అన్నది నువ్వు చెప్పవా? కానీ ఒక ప్లేస్ నువ్వు వెళ్తావు, ఆ ప్లేస్ ఎక్కడ అనేది నీకు తెలుసు. ఆ ప్లేస్ అమ్మ వాళ్ళకి తెలుసా ఎక్కడ అనేది? ఎందుకు నువ్వు ఎవరికి ఆ ప్లేస్ చెప్పడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? అది ఎవరు వెళ్ళే దారి కూడా కాదు. మరి నువ్వెలా వెళ్తున్నావు? సర్పరూపంలో మాత్రమే. నువ్వు అలా వెళ్తున్నావు అని చెప్పి అసలు ప్రూఫ్ ఏంటి మాకు? ఇప్పుడు నీ హెల్త్ గురించి తెలుసుకోవడానికి రిపోర్ట్స్ ఉన్నాయి, నువ్వు సర్పరూపంలో వెళ్తున్నావు అనడానికి ప్రూఫ్స్ ఏంటి? ప్రూఫ్స్ అంటే నేను దాన్ని నిరూపించలేను కదా. అంటే జనరల్ గా ఏంటంటే మనుషులకి మాటలు కాదు కదా, ప్రూఫ్స్ కావాలి. ప్రూఫ్స్ తోనే నమ్ముతారు కదా. ఇప్పుడు వన్స్ ఏంటంటే, ఇప్పుడు మీ అమ్మగారు చెప్పినట్టు నువ్వు సర్పరూపంలో వెళ్తున్నావు అన్నది సరే, నేను కూడా నమ్ముతాను. ఏవో గాయాలు కనబడతాయి అంటున్నారు, ఎలాంటి గాయాలు కనబడతాయి మీకు? మనం ఏదన్నా దెబ్బలు తాకితే ఇలా బ్లడ్ కూడా వస్తుంది, తను కోసుకుపోయినట్టు గీట్లు కానీ. ఇప్పుడు అలాంటి గీట్లు పాప చేతుల మీద ఏమైనా ఉన్నాయా? ఒకటి చూపించండి. ఇక్కడ లెగ్స్ మీద కూడా ఉన్నాయి నాకు. ఇవన్నీ అక్కడ అవి కనబడే గీతలన్నీ అవేనా? ఓకే. తన ఇంట్లో ఏ పని చేయదు మేడం, ఇంట్లో వంట పని కానీ ఏ పని, కనీసం గిన్నెలు కూడా కడగదు తను. ఎందుకంటే సోప్ పడదు తనకి. ఎప్పుడైతే కుబుషంలాగా వచ్చిందో అప్పటి నుంచి తనకు సోపు, చిన్నప్పటి నుంచి ఏదైతే మనం షాంపూ కానీ సోప్ కానీ వాడతామో తనకు పడకుండా వచ్చినాయి. మరి ఇప్పుడు తన స్నానం ఏ సోప్ తో చేస్తే? వేరే కెమికల్ లేనిటి వాడుతున్నాం మేడం. అస్సలు కెమికల్ లేనిటి వాడుతున్నాం. ఇంకా అమ్మ గురించి సపరేట్ గా అవే వాడతాం, షాంపూ కానీ సోప్స్ కానీ అవే వాడతాము. ఇప్పుడు అమ్మ ఒక మాట, మీ పాప ఒక సర్పిణి అంటారా మీరు? అంటే ఖచ్చితంగా, అంటే డైరెక్ట్ గా నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఒక్క మాటలోనే చెప్పేసేయండి, మీ మొహమాట పడకుండా. మీరైతే ఖచ్చితంగా మీ పాప ఒక సర్పిణి అని నమ్ముతున్నారు. ఓకే, ఒక మదర్ గా మీరు నమ్ముతున్నారు. మరి మీ పాపకి 22 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలకి పెళ్లి వయసు వస్తుంది, మరి పెళ్లి చేస్తారా? పెళ్లి అనేది ఇంకా ఆమె నిర్ణయం బట్టే ఉంటది మేడం. ఎందుకంటే ఇప్పుడు వరకు తను చిన్నప్పటి నుంచి ఏదైతే చెప్తుందో అవన్నీ మాకు నిజమైతే వస్తున్నాయి. ఏం చెప్తుంది అంటే ఇక్కడ పలాంది ఇట్లా ఉంటది, ఇది జరుగుతుంది. ఎవరైనా కూడా ఒక మనిషి మనకు ఎవరైనా మోసం చేయాలన్నా కూడా ఆ వ్యక్తిని బాగా తను గమనిస్తుంది. ఇతనితో మనం ఎక్కువ టచ్ ఉండకూడదు మమ్మీ అని చెప్పేస్తుంది. అసలు తను బయటకే వెళ్ళట్లేదు కదా? వెళ్ళదు. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా, అయినా ఇప్పుడు బయట వాళ్ళే కాదు, ఎవరైనా కూడా, అయిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే. నీకు అలా తెలిసిపోతుందా భవిత? ఇప్పుడు నీ ఎదురుగా ఎవరైనా కూర్చొని మాట్లాడుతున్నారు అనుకో, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది నీకు తెలిసిపోతుందా? అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొంత అట్లా తెలుస్తుంది, లేకపోతే కనుక వాళ్ళతో మాట్లాడినప్పుడు కొద్దిసేపట్లో వాళ్ళకి తెలుస్తుంది. నా గురించి ఏమన్నా తెలిసిందా? తెలియలేదా? తెలుసుకోలేదు. ఓకే, ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు? అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను నాకు ఎందుకు అనుకున్నావా? అలా అని కాదు, అవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను మామూలుగా, ఇప్పుడు సపోజ్ నీకు ఉంటుంది కదా, అందరు ఆడపిల్లలానే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. పెళ్ళి అనేది నాకు తెలియదు. ఏంటంటే కనుక నేను ఫస్ట్ లో ఎప్పుడైతే ఉన్నానో అప్పటి నుంచి ఆ వ్యక్తి అనేవాడు ఇప్పుడు పుట్టాడు కూడా. అర్థం కాలేదు నాకు. ఫస్ట్ నుంచి ఎవరితో ఉన్నావు నువ్వు? ఫస్ట్ అనేది నాతో పాటు ఆ గుడిలోకి మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నాతో పాటు ఒక వ్యక్తి కావాలి. అది కాదు మేడం, తను ఫస్ట్ జన్మలో తనకు కాబోయే భర్త ఉంటాడు కదా, అప్పట్లో ఆ జన్మలో అప్పుడు అతను కూడా చనిపోయాడంట. మీ ఇద్దరికి పెళ్ళి అవ్వకుండానే చనిపోయారా? అవన్నీ నాకు గుర్తులేవు. ఓకే, మీరు అంటున్నారు కదా. తను చెప్పడం అంటే ఎవరు ఆ వ్యక్తి మాత్రమే ఉంటేనే ఆ గుడి తలుపులు అనేది తెరుచుకుంటాయి. కొన్ని అంటే విగ్రహాలు తీయచ్చు. సరే, నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో ఆ వ్యక్తి మళ్ళీ పుట్టాడంట. ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా? ఇంకా తెలియదు. మరి పుట్టాడని ఎలా తెలుసు? అదంతా తెలిసిపోతుంది. అంటే ఏదో ఒకటి నాకు తెలియడానికి కోసం అడుగుతున్నా, నార్మల్ గా ఒక క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నా. అసలు ఎలా తెలుస్తుంది నీకు? అంటే నువ్వు సర్పిణి రూపంలో, ఒక సర్పం రూపంలో గుహలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుందా? అక్కడ నాకు కనిపిస్తాడు. ఎక్కడ కనిపిస్తాడు? ఆ గృహ లోపల. ఓకే, తనతో ఉన్న నిమిషాలు కానీ మేము ఎక్కడైతే ఆడుకున్నామో ఆ ప్రదేశాలన్నీ చిన్నప్పటి నుంచి అవన్నీ నాకు గుర్తుంటాయి. అతను కూడా పామేనా? ఓకే, సో ఇప్పుడు నువ్వు మళ్ళీ ఒక పామును పెళ్లి చేసుకోబోతున్నావా, లేకపోతే అతను కూడా? పాము మనిషి నాకు తెలియదు, కానీ పుట్టాడు.
నీకోసం వెయిట్ చేస్తున్నాడా మరి? వెయిట్ చేస్తున్నాడు. అది కూడా ఎలా చెప్తున్నావు నువ్వు? అది అంతా తెలిసిపోతుంది, దాని నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. సో అంటే ఫస్ట్ జన్మ వచ్చేసి నాగ దేవత జన్మ అని చెప్తుంది. సెకండ్ జన్మ వచ్చేసి రాజుల కాలం, రాజు బిడ్డ. తను రాజు కాలంలో తను పెళ్ళి అప్పుడు రాజు వాళ్ళ అంటే పెళ్లి కూతురై తీసుకొని పల్లెకలో తీసుకొని వెళ్ళిపోతారు కదా, అలాంటి టైంలో తనకి అక్కడ యుద్ధం జరిగింది. దొంగ దెబ్బ వేసినప్పుడు ఈ అమ్మాయిని చంపేసినారు. ఆ చంపిన గుర్తు కూడా ఇక్కడ పొట్టలో పొడిచి. అంటే ఇప్పుడు పాపకి మీరు 2 జన్మలు అంటున్నారు. 2 జన్మలు జాతకంలో కూడా 2 జన్మలనే ఉంది. ఇది 3వ జన్మ. ఇది జాతకం ఆయనకు అర్థం కాక 10 మందికి చూపించాడు. అది లాస్ట్కు చెన్నైకి వెళ్ళింది. చెన్నైలో పంతుల మాటకు కంపల్సరిగా మీకు అంటే మా ఇంటి కుల దేవతలు కావచ్చు, అమ్మగారింటి కుల దేవతలు కావచ్చు అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాము మేము. చెప్తే మీ పుట్టింటి తరపునే వచ్చిందమ్మా ఇది, అంటే మీరు అక్కడ నుంచే వచ్చింది. మీ కులదైవం నాగేంద్ర స్వామి, అమ్మ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి. ఇంకా అట్లనే వచ్చింది. తను ఏ కార్యానికైతే జన్మించిందో అది అమ్మాయి నెరవేర్చాల్సిందే, తప్పదు. తనకి ప్రూఫ్స్ కానీ మనం ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి పుట్టి ఇప్పుడు మన ఇంట్లో వస్తువు మనకు మాత్రమే తెలుస్తుంది, ఒకరికి ఏం తెలియవు కదా. నీ వస్తువు నీ దగ్గర నువ్వు పెట్టుకున్నప్పుడు నీకే తెలుస్తుంది, పక్కన వాళ్ళకి తెలియదు కదా. అక్కడే ఉందని నీకు ప్రూఫ్స్ ఏంటంటే నీవు తెలిసిందని నీవే తీస్తావు, ఇంకొకరికైతే తెలుస్తాయి అని ఆయన కూడా చెప్పాడు ఇటనే. ఇప్పుడు అది కాదమ్మా, మామూలుగా సరే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.